పండగ సీజన్లో ఒకసారి ఇంటికి చాలు ఫస్ట్ టికెట్కి సగం శాలరీ అయిపోతుంది. అంటే బతుకు. హలో అమ్మా, ఇప్పుడే వచ్చానమ్మా రూమ్కి. బస్సులో ఏం మర్చిపోలేదమ్మా, తీసుకొచ్చుకున్నా. నువ్వు పెట్టిన అరిసెలు చక్కెర చిక్కడాలు అన్నీ తెచ్చుకున్నా. ఎవరికి పెట్టను, ఒక్క ముక్క కూడా పెట్టను ఎవరికి. నేనేదంట హ్యాపీయా? డబ్బాలు ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తా కానీ నేను తీసుకొస్తానమ్మా, మర్చిపోను. ఎన్నిసార్లు చెప్పవసరం నాకు గుర్తుంటుంది. అమ్మకి నాకన్నా డబ్బాలు ఎక్కువ అయిపోయినట్టున్నాయి. డబ్బాలు ఎక్కువ. ఈ సంవత్సరం సంక్రాంతి ఫ్లాష్ మ్యాక్ కన్నా మరీ దారుణంగా ఉంది. ఇచ్చిన 3 రోజులు వచ్చి నేను కొన్ని తెలిసేలో వెళ్ళిపోయినాయి. ఈ 3 రోజుల కోసం నేను 3 నెలల ముంచే ప్లాన్ వేసా, ఏం చేద్దాం ఎలా చేద్దాం. మరల బాగుంది కదని చెప్పి ప్రపోజ్ చేస్తే నాకు సాఫ్ట్వేర్ జాబ్ కూడా కావాలి, ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలన్నా. నేను అంటారు మంచి సంవత్సరం పైన అవుతుందా, ఇక ఐఫోన్ అంటే అవన్నీ పని అంతా. ఎరా పండగ సినిమా చూసావా? చూడలేదు, ఆయన టికెట్ రేట్లు పెంచేశారు. వాళ్ళ రేట్లు ఎంత పెంచితే మనకేంట్రా, మన 50 రూపాయల దానికి వెళ్ళేది 50 కూడా పెంచేశారు. అయితే 50 రూపాయలకి వచ్చేకెళ్తాం మనం. అప్పుడు ఏంటో చిన్న గాలి పట్టాలా, ఇది ఆడితే ఎవరిని లేపాడు ప్లాన్ వేసా. నిన్నే అన్నా ఏంటి డల్గా ఉన్నా? డల్గా ఏం కాదురా, మా బావ చెప్తాను అన్నట్రా పందాలు కుదరా అని. నేను వినకుండా 5,000 వేసుకుని వెళ్ళారా దైకమంట. అది గత 10,000 బొక్క అయింది నాకు. ఇప్పుడు మా నాన్నకి వెళ్తే లేపు కొడతారా. అయిపోయింది బతికి అయిపోయింది.